హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే ఎగ్ పలావ్ అయితే చేశాను. ఈ ఎగ్ పలావ్ తినాలని లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. కానీ చేయడానికి టైం లేక ఏదో ఒక విషయంలో హడావుడి అయిపోయి టైం లేదు. కానీ ఈ వీక్ మాత్రం ఫిక్స్ అయిపోయా, ఖచ్చితంగా ఎగ్ బిర్యానీ నేను చేసుకొని తినాల్సిందే, లేదా ఎగ్ పలావ్ అయినా కానీ నేను తినాల్సిందే అని అనుకున్నాను. ఎగ్ బిర్యానీ ఎగ్ పలావ్ సేమ్ ఒకలాగే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అంతే. సో నేనైతే ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా నా స్టైల్లో ఎగ్ పులావ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ అయితే తీసుకొని, ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను. ఈలోపు రైస్ అయితే ఒక గ్లాసు కడిగేసి పక్కన పెట్టేశాను. ఈలోపు ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయి మంచిగా ఉడికేసినాయి. సో హాట్ వాటర్ అంతా తీసేసి మళ్ళీ దాంట్లో చల్లనీళ్ళు పోసేసి ఎగ్స్ అన్నీ తొక్కంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ ఫ్రై అయ్యే లోపల ఎగ్స్కి 4 వైపులా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఈ ఘాట్లు అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టము. సో ఇవి ఘాట్లు పెట్టేసుకునే లోపు నాకు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. దాంట్లో కొంచెం నేను పసుపు అండ్ అలాగే కారం, ఉప్పు వేసుకున్నాను. అది వేసేసి కలిపేసిన తర్వాత ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అనేది వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఎగ్స్ అనేవి సపరేట్ చేసుకున్నాను ఆయిల్ నుంచి. అదే ఆయిల్లో మన బిర్యానీ సామాన్లు ఏదైతే ఉన్నాయో చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకులు, జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేశాను. దాంట్లో కొంచెం గీ వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ అలాగే దాంట్లో ఒక 3 మిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలాగ ఆనియన్స్, మిర్చి రెండు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత ఒక టమాటో అయితే యాడ్ చేసుకున్నాను. ఆ టమాటో కూడా దగ్గరగా ఉడికేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, సాల్టు, ధనియా పౌడర్ అండ్ అలాగే చికెన్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. కానీ నాకైతే చాలా స్పైసీగా తినాలని ఉంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు బాగా స్పైసీగా తినాలి అని అనుకుంటే కనుక పెరుగు స్కిప్ చేస్తాను. పెరుగు వల్ల మనకి కారం స్పైస్ లెవెల్స్ అనేది అంతగా ఉండదు, తక్కువ ఉంటుంది. కానీ వేయకూడదు అని అనుకుంటూనే పెరుగుంది అని చెప్పేసి ఒక 2 స్పూన్లు అయితే వేశాను. అవి కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెం కుక్ చేసుకున్నాను ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో నేను ఎంతైతే రైస్ తీసుకున్నానో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం పైన కొత్తిమీర అండ్ అలాగే పుదీనా యాడ్ చేసుకున్నాను. బాగా తెరలేంత వరకు ఉన్నాను. బాగా తెరిలిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా సోక్ చేసి పక్కన పెట్టాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూశాను. వేడి వేడి ఎగ్ పలావ్ అయితే రెడీ. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. హాఫ్ రైస్ నేనే తినేసాను, అంత బాగుందన్నమాట. దాంట్లోకి కాంబినేషన్గా నేనైతే పక్కన పెరుగు చట్నీ పెట్టుకున్నాను. ఇంకా వేరే లెవెల్. బాగా స్పైసీ లేదు, అలా అని చప్పగా లేదు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.